నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నిరాదరణకు గురైన బాలబాలికల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి ఒంగోలులో బంగారు బాల్యం వర్క్షాప్ ను ప్రారంభించిన సత్యార్థి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం 123.01 కోట్లు విడుదలయ్యాయన్న డిఆర్డీఏ పీడీ వసుంధర 31న జిల్లా వ్యాప్తంగా 100% పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు. వైసీపీ హయాంలో రోడ్లకు గడ్డుకాలం. గత 5 ఏళ్లలో మరమ్మతులకు నోచుకోక వాహనదారుల ఇక్కట్లు. ప్రభుత్వం మారిన తర్వాత రోడ్లకు మహర్దశ పడుతోందని ఆశతో ఎదురు చూస్తున్న వాహనదారులు. నిరాదరణకు గురైన బాలబాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో బాలల హక్కులపై బంగారు బాల్యం పేరుతో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్లో నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల బంగారు భవిష్యత్తు వైపు ప్రకాశం జిల్లా 100% సాధన దిశగా అనే కాన్సెప్ట్తో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి బిడ్డ సురక్షితంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఉండేలా బాలల రక్షణ, పిల్లల హక్కులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని కైలాష్ సత్యార్థి అన్నారు. బాలల హక్కులు కాపాడటం, సమాజంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం అనే వినూత్నమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బంగారు బాల్యం కార్యక్రమం లక్ష్యాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటేనే ఏమైనా చేయగలమన్నారు. ఆకలి అన్నింటినీ తెలుసుకునేలా చేస్తుంది, అదే అవసరం కొత్త దారులను వెతికేలా మార్గాలు చూపిస్తుందని చెప్పారు. జీవితంలో ఎదగాలంటే చదువు అత్యంత అవసరమని స్పష్టం చేశారు. నేడు సమాజంలో బాలల హక్కుల పరిరక్షణ అమలు ఎంతో అవసరమన్నారు. భవిష్యత్తే లోకానికి నూతన బాటలు. This Bangaru Balyam, the whole idea behind it, lot of thoughts have gone into it, lot of experience had gone into it, but more importantly, the determination, the conviction of these leaders sitting on the dais, and many of you are sitting in front of me, is remarkable. I will come to that a little later, but let me begin with my stories, some of my stories. Would you like to listen to those? सुनना चाहते हैं? थोड़ा उर्दू हिंदी कम आता है? थोड़ा थोड़ा? अरे अच्छा है आपको थोड़ा थोड़ा आता है. मुझे तेलुगु तो. మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చే సంఘటనల దృష్ట్యా జిల్లా కలెక్టర్ జిల్లాలో వినూత్నంగా బంగారు బాల్యం అనే కార్యక్రమానికి రూపకల్పనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. బాల్యం గురించి, బాలల హక్కుల గురించి, బాల్యం విలువైందని తెలియజేస్తూ చైతన్యపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలని సమ్మిళితం చేసి ఆ ఫలాలు నిరాదరణకు గురైన బాలికలకు అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. బాలల హక్కుల కోసం, బాల కార్మికుల విముక్తి కోసం, బాలల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జిల్లా కలెక్టర్ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. సమాజంలో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులే చూస్తూ ఉంటే
వాళ్ళకి ఈ మానసిక రుగ్మతల వల్ల చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతూ ఉంది. అటువంటి వాటిని చూసిన తర్వాత కొంతమంది వాడు మనోడే కదా, వాడికి కేసులు లేకుండా రాజీలు చేద్దామని చెప్పే పరిస్థితి. వీటన్నిటిని కూడా వ్యతిరేకించాలి. రెండోది బాల్య వివాహాలు. అది ఈ సమాజంలో ఆర్థిక స్థితి కావచ్చు, తల్లిదండ్రులకు ఉన్నటువంటి పేదరికం, ఆ విద్య లేకపోవటం, ఇటువంటి సంఘటనలు, అంతేకాకుండా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినటువంటి సందర్భాలు, వీటన్నిటి పరిస్థితుల్లో కొంతమంది వెళ్తున్నప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మనకి ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు చాలా ఉన్నాయి. కానీ ఆశించినంతమందికి మనం వాటిలో అడ్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఎవరైనా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి అడ్మిషన్ జరిగే సమయంలో సకాలంలోనే అటువంటి కల్పించి విద్యను అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. దట్ అనురాగం అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చి తల్లి తండ్రి లేని వాళ్ళు, ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళకు కూడా హాస్టల్లో జిల్లాలో 2 కేంద్రాల్లో భోజనాలు వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి ఆటపాటలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా శాఖ తరఫున మేము తీసుకోగలుగుతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే ఏదైతే మన జిల్లాలోనే ఒక వినూత్నంగా మన జిల్లాలోనే ఒక సొంత ప్రోగ్రాం కింద ఫ్లాగ్షిప్గా తీసుకున్నటువంటి ఈ బంగారు బాల్యం కార్యక్రమానికి గ్రామ స్థాయి వరకు ఉండేటువంటి కమిటీలందరూ కూడా నిబద్ధతతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి మన ప్రకాశం జిల్లాని బంగారు బాల్యం, బంగారు ప్రకాశం అనే విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నేను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ నిరాదరణకు గురైన బాలికలకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో జిల్లాలో ఈరోజు బంగారు బాల్యం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. civil society organization, media, to make this initiative as successful. I take this opportunity to thank our Minister sir also, so who is actively, enthusiastically supporting all the efforts of district administration. In fact, this name Bangaru Balyam is given by our district minister Swami Garu. Thank you sir for that. And my heartfelt thanks to our chief guest Sri Satyarthi ji for accepting our request and launching this initiative. I request you to extend your support and guidance in the coming days also sir, to realize our vision of our children happy, healthy, safe, secure, empowered children. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలు స్కూల్స్కు వెళ్లేలా చేయడం, వారికి తగిన గుర్తింపు ఇవ్వడం, వారి హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత అన్నారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా పోలీసు శాఖల తమ వంతు కృషి చేస్తుందన్నారు. బాల కార్మికుల నిర్మూలనలో భాగంగా ఈ నెల 1 నుండి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో గుర్తించిన స్కూల్స్లో చేర్పించబడిన బాల కార్మికులను ఈ సందర్భంగా నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి, మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, శిశు సంక్షేమ శాఖ పీడీ మాధురి, చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం ఉప సంచాలకులు రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే స్వేచ్ఛను కూడా చదువుకునేంత వరకు స్వేచ్ఛను ఇవ్వాలి, బాల కార్మిక వ్యవస్థ రాకుండా చూడాలి. అందుకని ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ పెట్టింది. మన మంత్రి గారు కూడా ఈ బంగారు బాల్యం అనే పేరు కూడా ఆయన మనసులోకి వచ్చింది. ఆయన కూడా ఈ శాఖ మంత్రి కాబట్టి పిల్లల భవిష్యత్తును మనం బంగారు భవిష్యత్తుని, బంగారు బాల్యాన్ని మనం ఇవ్వగలిగితే మంచి భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మానవ వనరుల్లో, హ్యూమన్ రిసోర్స్లో వీఆర్ ద బెస్ట్. దాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం. ప్రపంచ స్థాయిలో మన భారతదేశాన్ని మనం అతి ఉన్నతంగా నిలబెట్టగలుగుతాం. అందుకు మా వంతు మేము కృషి చేస్తూ వేరే డిపార్ట్మెంట్ల సహకారం, తల్లిదండ్రులు మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు దీంట్లో, తల్లిదండ్రుల్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు కోఆపరేట్ చేయండి.
బాల కార్మిక వ్యవస్థ లేకుండా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. మనోవికాసం జరగడానికి స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో పాటు ప్లీజ్ వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వండి, వాళ్ళని కాపాడు. వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారన్నారు. టీడీపీ డోర్లు ఓపెన్ చేయకుండానే వైసీపీ ఖాళీ అయిందని తెలిపారు. వైసీపీ నుంచి వచ్చే లిస్టు ఇప్పుడు చెప్పలేమని తెలిపారు. ఒకసారి డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ క్లోజ్ అవుతుందన్నారు. వైసీపీ హయాంలో రిమ్స్ను నిర్లక్ష్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రిమ్స్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ శాఖ మీద మాట్లాడే నైతిక హక్కు జగన్ కోల్పోయాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక హాస్పిటల్ ఉంది. మా ప్రభుత్వంలో దాని 30 పడకల ఆసుపత్రిని ట్రామా కేర్ సెంటర్కి అభివృద్ధి చేద్దామంటే 30 పడకల ఆసుపత్రిని 6 పడకల ఆసుపత్రిగా మార్చినట్టు ఘనుడు గత ముఖ్యమంత్రి. ఈరోజు ఆసుపత్రిలో మేము ఏదో చేసామని కొత్తగా ఆసుపత్రులు ప్రారంభిస్తుంటే పిల్లలు లేకుండా చేశారంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆసుపత్రిలో అదనపు సిబ్బందిని కేటాయించేందుకు కూడా మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. గత క్యాబినెట్లో నిన్న జరిగింది కదా, ముందు క్యాబినెట్లోనే కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి తీసుకున్నాం. వసతులు లేకుండా పిల్లల భవిష్యత్తును కాజేయాలనే ఆలోచన మాకు లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో మనకి ఇచ్చేటువంటి ప్రకారం ముందుకెళ్తాం, కానీ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు. కేంద్రం ఇచ్చినట్టు మేము ముందుకు తీసుకుందాం. వైద్య ఆరోగ్య శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈరోజు సిబ్బందిని ఉన్నారని చూపిస్తున్నారు. అవుట్ సోర్సింగే పెట్టి తన వారిని పెట్టుకొని చేశాడు. హాస్పిటల్ శానిటేషన్ ఇవన్నీ భ్రష్టు పడ్డాయి. వీటి కారకులు గత పాలకులు. అంటే ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? మీరంటుంది ఈ 2 నెలలు ఎవరైనా కొత్త వాళ్ళు రాలేదు కదా. గతంలో 100% వైద్యం జరిగింది మీరు అంటున్నారు. ఈ 2 నెలల్లో ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. గతంలో ఉన్నటువంటి వాళ్ళే. ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేస్తాం. అందరికీ వైద్యాన్ని అందుబాటు ఇవ్వాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఒక్కసారి తీసుకుంటే బెడ్షీట్లో రోజుకొక రంగు పెట్టి బెడ్షీట్ మార్చినటువంటి చరిత్ర మాది. బెడ్షీట్లు మార్చకుండా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైద్యం అందకుండా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం గతంలో చూసుకుంటే సిటీ స్కాన్లు పనిచేయాల. అటువంటి దారుణ ప్రతిదీ రిఫరల్ చేసిన ప్రతి దాన్ని కూడా గుంటూరు పంపించారు. జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి అనుకున్నప్పుడు ఈ పెద్ద ఆసుపత్రి పేరుకే పెద్దగా ఉంది, కానీ స్థాయి పెరగలేదు. ఆశించినటువంటి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా మా ప్రభుత్వం చర్యలు. తెరకు ముందే ఖాళీ అయింది. దాని గురించి మాట్లాడాల్సిన పనిలే. ఎవరైనా నడిచేటప్పుడు ఒడివడి నడకలు ఒకటితో మొదలు అవుతాయండి, వేలాదికి వెళ్తూ ఉంటాయి. నేను చెప్తుంది బుడిబుడి నడకల నుంచి పరిగెత్తుతూ ఉంటారు. ఈరోజు మొదలవుతున్నట్టుంది. మేమైతే ఆకర్షించరా వస్తున్నట్టుంది. మీకు అత్యంత ఆప్తుడు, మీరు ఆయన అడిగితే సమాధానం బాగా వస్తుంది. వెయిట్ చూడండి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల పింఛన్లను ఈ నెల 31వ తేదీన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 31వ తేదీ పింఛన్లు తీసుకోలేని వారికి 2వ తేదీ అందించాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. దీంతో జిల్లా యంత్రాంగం సెప్టెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందే పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లు మరి మనకు సెప్టెంబర్ 1వ తేదీ సండే వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఆగస్టు 31వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సో దీనికోసము మనము రేపు సచివాలయంలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్లు అలాగే అర్బన్లో కూడా వీళ్ళందరూ రేపు అమౌంట్ అంతా కూడా డ్రా చేయాలి. మన జిల్లాలో 2,89,096 మంది పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళకి 123 కోట్ల రూపాయలు పంపిణీ చేయటం జరుగుతుంది. సో ఇది 31వ తేదీ ఆగస్టు 31వ తేదీన పెన్షనర్లు అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఎవరైనా మైగ్రేషన్ కనుక వెళ్ళుంటే మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళకు కూడా సచివాలయ సిబ్బంది అండ్ అదర్ గవర్నమెంట్ స్టాఫ్ ఎవరినైతే ఈ పెన్షన్ల పంపిణీకి మనము డ్యూటీ అలాట్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా పెన్షనర్లకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళను ఆగస్టు 31వ తేదీ ఉదయం 6 గంటలకల్లా వాళ్ళను పిలిపించాలి. వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటే ద సేమ్ డే 99% ఆగస్టు 31వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 99% కంప్లీట్ అవుతుంది. సో దీనికోసము మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేయమని చెప్పి ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి వీళ్ళందరికీ కూడా తెలియజేయటం జరిగింది. అలాగే ఎల్డీఎం గారికి కూడా ఇన్ఫామ్ చేశాము.
మరి ఎక్కడ కూడా ఏ బ్యాంకులో కూడా అమౌంట్ డ్రా చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎల్డీఎం గారికి కూడా తెలియజేశాము. సో రేపు వీళ్ళందరూ కూడా అమౌంట్ డ్రా చేసి మరి ఎల్లుండి అంటే ఆగస్టు 31వ తేదీ మార్నింగ్ 6 o'clock నుంచే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమము దాదాపు 99% కంప్లీట్ చేయవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎవరైనా ఇంకా మిగిలిపోతే అంటే ఆ సమయానికి అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ మిగిలిన వాళ్ళకు కూడా ఆ పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్ 1-2 లైన్లలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్ గంగాడ సుజాత పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కేసన శేషమ్మ, పసుపులేటి శ్రీనివాసరావు, కార్పొరేటర్, విద్యార్థులు మొక్కలు నాటారు. సార్ పిల్లలు మీరు రండి అమ్మా ఉండు బాబా ఒక్క పాప ఐటమ్ పక్కనమ్మా ఒకసారి మేడం మేరు రేపు శీలా ఓకే చేతులు పెట్ట చూడతా మీరు ఏమండి వాళ్ళు తీస్తారండి. వాటర్ మేడం మీరు అక్కడ నిలబడండి. సార్ కమిషనర్ గారు కొంచెం ముందు జరగండి. సార్ కొంచెం ముందు జరగండి. చూడమ్మా ఫోన్ పెట్టావా సార్? చేతితో పట్టుకోండి సార్ మీరు కూడా మేడం. ఓకే సార్. బులెటిన్లో చిన్న విరామం. ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచుకుని జిల్లాలో మరింత ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అన్నారు. స్పందన హాల్లో ప్రకృతి వ్యవసాయంపై ఏడీఏలు, వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ని ప్రకృతి వ్యవసాయంలో ఉన్న శాస్త్రీయత, రాష్ట్ర స్థాయిలో శిక్షణలో చెప్పిన అంశాలను వివరించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చాలా బాగా చేస్తున్నారని, ఇంకా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. అంతర్ పంటలు, ఏటీఎం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఏటీఎం మోడల్స్లో రైతులు పాటిస్తున్న పద్ధతులను పరిశీలించారు. C1 చేస్తున్న రైతులు న్యాచురల్ ఫార్మింగ్, C2 సీడ్ విల్లింగ్ ఇచ్చిన రైతులు, C3 మేము ఇప్పుడు చెయ్యము అనే రైతులు, C4 అదర్ వ్యవసాయం కాకుండా వేరే పనులు చేసుకునే వాళ్ళు, C5 POP ఇలా డివైడ్ చేసుకుని C1, C2, C3ని టార్గెట్ చేసుకుంటాం. మెయిన్ C1, C2 చేస్తున్న వాళ్ళు, చేస్తామని విల్లింగ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని వీళ్ళకి టార్గెట్గా పెడతాం. POP వాళ్ళకేమో కిచెన్ గార్డెన్స్ చేయాలని పెడతాం. కేఏపీ చేసుకున్న తర్వాత ఆ కేఏపీ డేటా మొత్తం ఉర్వి యాప్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం రైతుతో ప్రాక్టీస్ చేయించామో ఆ ప్రాక్టీస్ దగ్గరే ఉర్వి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ రోజు నేను PMDS చేయించాను, ఈ రోజు బీజామృతం చేయించాను అనేది ఉర్విలో అప్లోడ్ చేస్తాను. టార్గెట్స్ ఫిక్స్ అవుతాయి. ఎవ్రీ మంత్ 25 days వీళ్ళకి ఉంటుంది డ్యూటీ పీరియడ్.
22nd, 23rd యూనిట్ లెవెల్లో డీబ్రీఫింగ్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్ని వర్క్ అంతా కూడా రిజిస్టర్స్ తీసుకొచ్చి రిజిస్టర్స్ అప్డేట్ చేసుకొని ఈ డేటా అంతా కూడా యూనిట్ ఇన్ఛార్జ్కి ఇస్తారు. 22nd, 23rd యూనిట్ లెవెల్లో డీబ్రీఫింగ్ జరుగుతుంది. 24 యూనిట్ ఇన్ఛార్జెస్ అండ్ ఎంటీస్, మన యూనిట్ ఇన్ఛార్జెస్ డేటా అంతా ఎంటీస్కి ప్రజెంట్ చేస్తారు. 25th డిస్ట్రిక్ట్ లెవెల్ డీబ్రీఫింగ్ జరుగుతుంది. ఇక్కడికి ఎంటీస్ యూనిట్ ఇన్ఛార్జెస్ వస్తారు. వాళ్ళ డేటా గత వైసీపీ హయాంలో రహదారులకు గడ్డు కాలం ఏర్పడింది. గత 5 ఏళ్లుగా సంక్షేమం అంటూ ప్రయాణికుల క్షేమం గాలికి వదిలేశారు. రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. చిన్నపాటి వర్షానికే రహదారులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లను ఎడాపెడా తవ్వేసి తమ పనులు పూర్తయిన తర్వాత కనీస మరమ్మతులు చేపట్టకుండా మట్టిపోసి మమ అనిపించారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నగరంలోని కర్నూలు రోడ్లో గుంటలతో ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో గుంటలను కూడా పూడ్చలేని పరిస్థితి ఏర్పడి నిత్యం వాహనదారులు ఏదో ఒక ప్రమాదానికి గురవుతున్నారు. విద్యుత్ అండర్ గ్రౌండ్ లైన్ వేసేందుకు రోడ్డు తవ్వి వైర్లు వేసిన తర్వాత గుంటలను మట్టితో పూడ్చారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు దానిపైన సిమెంటు తారు వేసిన పరిస్థితి లేదు. కర్నూలు రోడ్లోని ఫ్లైఓవర్ వద్ద, కరెంట్ ఆఫీస్ ముందు, ఆర్టీసీ డిపో వద్ద రోడ్డు మార్జిన్ అంతా గుంటలు కావడంతో ప్రతిరోజు వాహనదారులతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం గుంటలు సరిచేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు మాత్రం ప్రభుత్వం మారినా నగరంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రణాళికలు తయారు చేసే పరిస్థితి కనబడడం లేదు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు వెంటనే వీటిపై స్పందించి ఇంజనీరింగ్ అధికారుల చేత ఎస్టిమేషన్ వేయించి గుంటలు సరిచేస్తే ప్రజలు ప్రమాదాల నుండి బయటపడతారని ప్రజలు కోరుతున్నారు. అదిగో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ పాత రిమ్స్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె రవితేజ యాదవ్ తెలిపారు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని జ్యోతి వార్జ్ సంస్థలు వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలలో 19 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు హాజరు కావాలన్నారు. ఎంబీఏ, ఐటీఐ, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డిప్లొమా మెకానికల్ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. ఈ నెల 31వ తారీఖు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా ఆఫీసు నందు ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో జ్యోతి క్వాడ్ సర్ఫేసెస్ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఒకటి జరుగుతుంది. దాదాపు ఒక 25 మంది రిక్వైర్మెంట్ ఉంది. ఎంబీఏ, డిప్లొమా, ఐటీఐ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు రిక్వైర్మెంట్ అనేది కంపెనీలో ఉంది. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ఐసిఎస్టిపి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ ప్రెమిసెస్లోనే యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ మనం తీసుకొని ఇండస్ట్రీ ప్రెమిసెస్లోనే స్టూడెంట్స్ని మనము ముందు స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రెమిసెస్లోనే ఒక 15 నుంచి 4 రోజుల పాటు వాళ్ళని మనం ట్రైనింగ్ ఇస్తాము. సో దానివల్ల స్టూడెంట్స్కి వచ్చే లాభం ఏంటంటే ఇండస్ట్రీలోనే ట్రైన్ అవుతారు కాబట్టి అక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఆపరేటింగ్ కానీ ఎలా చేయాలి అనేది వాళ్ళకి వివరంగా నీట్గా అనేది అర్థమవుతుంది. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. సో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ నెల మళ్ళీ చెప్తున్నాను, 31వ తారీఖు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ ఆఫీస్, అది ఓల్డ్ రిమ్స్ అందు ఉంటుంది, ఆపోజిట్ ప్రకాశం భవన్. సో నేను ఎప్పుడూ అందరం మా స్టాఫ్ ఇక్కడే ఉంటాము అవైలబుల్గా. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఏబిఎస్ఎస్డిసి నుంచి ఇంకా ఫర్దర్గా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. నిన్ననే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేశాము. ఇలాంటి ఫర్దర్గా ఇంకా ఎన్నో చేస్తుంటాము. సో అందరూ సహకరించి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హెచ్ఐవి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎయిడ్స్ నియంత్రణ సంస్థ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి కిరణ్ పేర్కొన్నారు. జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయంతో ప్రజలకు, యువతీ యువకులకు, ట్రాన్స్జెండర్స్కు అవగాహన కల్పించేందుకు ప్రకాశ్ భవన్ నుండి 5K రన్ ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవి మహమ్మారి సోకకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే వ్యాధి సోకడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యాధి సోకిన వారికి అందించే వైద్య సదుపాయాలపై ప్రజలను చైతన్యపరచాలన్నారు.
ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్, జిల్లా రిసోర్స్ పర్సన్ జి స్వరూప్ కుమార్, డిఎస్డిఓ రాజేశ్వరి, చంద్రమోహన్, కోటేశ్వరరావు, ఎస్కే పీర్ బాషా, సునీల్, డి శ్రీనివాసరావు, వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్ నుండి 5 కిలోమీటర్లతో విద్యార్థులతో 13 బెటాలియన్ వారితో బైక్ రన్ నిర్వహించడం జరిగినది. ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో ఏ యువత కూడా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకూడదు. అక్టోబర్ 12 వరకు మీకు తెలుసా ఐఈసీ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి, విద్యార్థులకి, అన్ని రకాల వ్యవస్థల్లోకి, ప్రభుత్వేతర సంస్థలకి ఈ అవగాహన కార్యక్రమం. రిలాక్స్ తర్వాత చూద్దాం. అమ్మ రిలాక్స్ కానివ్వండి, అమ్మ రిలాక్స్ కానివ్వండి. అంతే వాటర్ ఇవ్వండి. బులెటిన్లో చిన్న విరామం. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 2వ తేదీన వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ జడ బాలనాగేంద్ర అన్నారు. నగరంలోని కొత్తపేట డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9:30 నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, మాజీ ఎమ్మెల్యే ఈదుర హరిబాబుతో పాటు జన సైనికులు పాల్గొంటున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ మహిళా విభాగం అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖున సెప్టెంబర్ 2 మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టాము. దానిలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా మిత్రులతో. 2వ తారీఖున ఎన్డీఏ కూటమి తరపున నాయకులందరూ కూడా మా ప్రోగ్రాంకి వచ్చేసి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కటింగు చేయటం జరుగుతుంది. అలాగే ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో 10 గంటలకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు, అలాగే ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే ఈదుర హరిబాబు గారు, అలాగే బీజేపీ నుంచి శివారెడ్డి గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి ఉంటారు. వారితో పాటుగా జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. మేము ఆ రోజు సేవా కార్యక్రమాలు తలపెట్టాము. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆదర్శంతో ఈ రోజున డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు 44వ రోజున జరుగుతుంది. దాంతో పాటుగా కళ్యాణ్ గారి పుట్టినరోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాము. విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రజలందరూ కూడా పాల్గొని, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ పాల్గొని, ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను. జడా బాలనాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 2వ తేదీ పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా పాల్గొని ఈ వనమహోత్సవంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అలాగే రక్తదాతలుగా మారి ఎంతోమందికి ప్రాణదాతలుగా మీరు మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యువతకి ప్రకృతి యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం గ్లోబల్ వార్మింగ్ని ఏ విధంగా తగ్గించాలి, అట్లాగే పచ్చదనాన్ని ఏ విధంగా పెంచుకొని ఆక్సిజన్ శాతం దేశంలో పెంచుకోవాలన్న విధానాన్ని పెద్ద ఎత్తున తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ యువతతోటి క్లియర్గా ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఒంగోలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా పెద్ద ఎత్తున కాలేజీ యువత పాల్గొనబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మీ యొక్క ప్రజెన్స్ని అక్కడ చూపించి మనందరం కూడా ఉప ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ సందర్భంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనకు నిరసనగా చీమకుర్తిలోని విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులతో భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు.
వైద్య విద్యార్థిని ఆత్మకు శాంతి చేకూర్చాలని నివాళులర్పిస్తూ విద్యార్థులు ప్లకార్డ్స్ స్లోగన్స్తో నిరసన తెలియజేశారు. విద్యానికేతన్ స్కూల్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి చీమకుర్తి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కరెస్పాండెంట్ పి రవీంద్రబాబు, ఉపాధ్యాయులు, పీఈటీలు కోటేశ్వరరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శుక్రవారం కల్లా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో మరింత బలపడనుంది. తర్వాత 2 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ముసురు వాతావరణం కొనసాగింది. ఎక్కువ చోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తాలో శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 31న కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారిందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. డబ్బు లేకపోవడం పేదరికం కాదు, మంచి మనసు, ఇతరులకు సాయం చేసే గుణం లేకపోవడమే నిజమైన పేదరికం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.